ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక చట్టం రూపొందించడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. ఈ విషయమై ఆయన హైదరాబాద్లోని గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు. సిడబ్ల్యూసి సమావేశం జరగడం ఇది ఒక హిస్టారికల్. అందులో ఎవరైతే గతంలో 3 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి ఓబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆలోచన రాలేదు, కానీ అగ్రకులాల్లో పుట్టినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ మనవడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ 50% ఉన్నటువంటి ఏదైతే సీలింగ్ ను ఎత్తేస్తా బడుగు బలైన వర్గాల గురించి బీసీల గురించి అని చెప్పడం, అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా బీసీలకు వర్తిస్తాయి. ఎందుకంటే ఇంకోటి ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కాకుండా బడుగు బలైన వర్గాల ఓబీసీలకు కూడా న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. 50% సీలింగ్ ఎత్తేస్తానని అంతటితో ఆగలేదు. ప్రభుత్వం తీసుకున్నటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఏదైతే రోడ్డు కానీ బిల్డింగ్లు కానీ చేసే కార్యక్రమంలో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఎందుకు చేయలేరు? కేవలం అగ్ర కులాల వాళ్ళే చేస్తారా?